టీడీపీ కూటమి నేతలు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకున్నారా? 2029 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? కూటమికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందా? అందుకే చంద్రబాబు సర్కార్ జాగ్రత్త పడిందా? కొందరు నేతలపై వేటు వేసేందుకు సిద్ధపడిందా? ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై వేటు వేసేందుకు అధిష్టానం సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు, ఆపై వర్మకు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకపోవడం వంటి కారణాలతో ఇది నిజమేనని తేలుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. తనకంటూ ఒక సొంత బలం ఉంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి పేరుతో పలకరించే చనువు ఉంది. అంతలా తన వేసుకుంది ఆయనకు నియోజకవర్గంలో బంధం. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు వర్మ. ఒక విధంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గంలో పిఠాపురం ఒకటి. అటువంటి నియోజకవర్గంపై కన్నేశారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తారని తెలిసి ఆయన పిఠాపురంపై కర్చీఫ్ వేశారు. అప్పటి వరకు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దారు వర్మ. తెలుగుదేశం పార్టీ గెలిచే తొలి నియోజకవర్గంగా మలిచారు. కానీ రాష్ట్ర స్థాయిలో సర్దుబాటు చేయడానికి వర్మను బలి పశువును చేశారు చంద్రబాబు. అలా పిఠాపురం వర్మకు దూరమైంది. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయిలో విజయం పొందేందుకు ఒక పావుగా మారింది. ఎన్నికల వరకు వర్మను ఉపయోగించుకున్నారు పవన్. ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారు కూడా. గెలిచిన తర్వాత పవన్ మనసు మారింది. పిఠాపురంలో వర్మ ఉంటే తనకు ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని గ్రహించారు పవన్. అందుకే వర్మను క్రమేపీ పిఠాపురం నియోజకవర్గం నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వర్మను వెనుకేసుకొచ్చి తిరిగారు. అయితే అది కొద్ది రోజులకే పరిమితమైంది. అలానే విడిచిపెడితే తనపై కొరకరాని కొయ్య అవుతారని భావించారు పవన్. అదే జరిగితే చంద్రబాబు కుప్పంలా, జగన్మోహన్ రెడ్డికి పులివెందులలా పిఠాపురం తనకు కంచుకోటగా మారదని భావించారు. అందుకే ఎలాగైనా వర్మను పిఠాపురం నుంచి గెంటేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని చెబుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రానికి 90 సంవత్సరాల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెబుతున్నారు. అయితే అందుకు పిఠాపురం నియోజకవర్గాన్ని తనకు రాసి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. తనతో పాటు తన కొడుకు రాజకీయం కోసం చంద్రబాబు వర్మను బలి చేస్తున్నారు. అందుకే పొమ్మనలేక పొగపెడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారాయణ కూడా స్పష్టం చేశారు. పిఠాపురం వర్మకే దిక్కులేదు మీరంతా అంటూ సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ నేతలకు మంత్రి నారాయణ చెప్పిన విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది నారాయణ నోటి నుంచి వచ్చిన మాట కాదు, సాక్షాత్ చంద్రబాబు నోటి నుంచి వచ్చింది. ఎంతో మంది రాజకీయ భవిత తలరాత ఇలానే మారిపోయింది. అందులో పిఠాపురం వర్మ గొప్ప కాదు. త్వరలో వర్మ ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.